అయితే చాలా కలివిడిగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ అదొక రకం, అంటే ఎప్పుడు శివరాత్రి ఇప్పుడు అందుకే బీచ్కి వచ్చేస్తున్నామండి. నైట్ ఇక్కడికి వచ్చి స్టే చేస్తాం. 2 అలా టైం వరకు ఉండి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి అలా పడుకుంటున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 5 years 30 years అయిపోయింది. ఫస్ట్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ కోసమా, మంచి భర్త రావాలన్నా? బిఫోర్ మ్యారేజ్ కూడా చేసేదాన్ని అండి. బీచ్కి వచ్చేవాళ్ళం కాదు, అంటే మాది అక్కడ చిన్న ముసురువాడ, కొంచెం ఇక్కడ రావడం దూరం, కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం వస్తున్నాం రెగ్యులర్గా. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. నెరవేరుతాయండి కంపల్సరిగా. జాగారం ఉండి చక్కగా ఏమైనా అలా దేవుని రోజంతా తలుచుకుంటే మాత్రం నిజంగా ఆకలి వేయదు, నిద్ర కూడా రాదండి. ఆ తెల్లవారుతున్నానుగా కొంచెం నిద్ర వస్తుంది, కానీ అతను అలా అనుకుంటే అసలు ఆ రోజు తినాలని కూడా అసలు అనిపించదు. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు లైక్ జాగారం అనేటప్పటికి టైం చూసుకొని ఈ టైం వరకు ఉంటే మనం సరిపోతుందని, బట్ అంతకుముందు అయితే జాగారణ చేసిన నైట్ అంతా టెంపుల్కి వెళ్ళటమో లేకపోతే ఏదైనా శివుడికి సంబంధించిన పుస్తకాలు చదవటమో ఇట్లా గడిచి అవును చాలా చేంజ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బుక్స్ చదువుతూ ఉండట్లేదు, కానీ మూవీస్ చూస్తూ కొంచెం అలా జాగరణ చేస్తున్నారు. అంతే, ఎక్కువ బీచ్కి వచ్చేస్తున్నాం. అందుకే నైట్ వీళ్ళకి కూడా నిద్ర రాదని 2 ఆ టైం వరకు మా వాళ్ళు ఉంటారు, మా పిల్లలు. ఆ తర్వాత కొంచెం నిద్ర వస్తే పడుకుపోతున్నారు.